ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975. ఈ రోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహకందని పరిస్థితి రాబోతుంది. ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి, అలాగే మిథున రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా మీకు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. అలాగే ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభానికి బదులుగా నష్టం వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధించగలుగుతారు. అంటే ఎప్పుడూ కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాన్ని సొంతం అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఏ సమస్య వచ్చినా కానీ మీకు చేదోడు వాదోడుగా నిలిచే స్నేహితులు ఎప్పుడూ మీ వెంటైనా ఉంటారు. అయినప్పటికీ స్నేహితుల మూలంగా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలను కూడా మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాదనల్లోకి వారి వల్ల మీరు వెళ్ళాల్సి వస్తుంది. అనవసరమైన గొడవల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అయితే కానీ ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాటున తీసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులను సృష్టించే స్నేహిత వర్గం కొంతమందికి ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించి మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితులు కూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకోవడంలో స్నేహితులు పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మంది రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వలన రాజకీయ రంగంలో మీరు రాణించడానికి అధికంగా శ్రమ పడాల్సి అయితే ఏది కూడా
అతి సులువుగా సాధించలేరు. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలు సాధించాలి. అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి చాలా రోజుల పాటు శ్రమ పడవలసిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచడానికి ప్రయత్నం చేయడం, ఎవరితోనూ గొడవలకు దిగకండి. అలాగే కొంతమంది పార్టీలో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి ఉంటూ బయట మాత్రం రెడీ ఏజెంట్ సెల్యూట్గా ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా మీరు రాజకీయ రంగంలో రాణించలేరు. ఎప్పుడైతే ప్రజలతో మీరు నమ్మకమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఉంటారో అప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. మీకు ఒక మంచి స్థాయిలో మంచి గౌరవాన్ని కల్పిస్తారు. అలాగే ఇక సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఇక మిథున రాశి వ్యక్తులకి మీ యొక్క డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మీ యొక్క అవకాశాలు లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది. ఒక మిథున రాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్లో పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. అంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అంటే ఇది కలలో కూడా ఊహించలేదు. తన మూలంగా ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు. అటువంటి ఊహకందని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. మీరు ఏ వృత్తుల్లో రాణించాలి అనుకుంటున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలి అనుకుంటున్నారో అటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలి అనుకుంటున్నారో దాని తాలూకా ప్రతిఫలం ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. దానికి కారణం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అని చెప్పుకోవాలి. ఈ విధంగా తన మూలంగా మీకు ఊహకందని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరు పై స్థానానికి వెళ్ళటానికి రాణించడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార వేత్తలతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే మంచి స్థాయిలో ఉన్నప్పటికీ వ్యాపారవేత్తలతో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో ఉద్యోగం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా అధికారులతోని ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 9888444975.